బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారో ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ మధ్యన తిరుపతి లడ్డు మొత్తం యావత్తు ప్రపంచం మొత్తం ఒక వివాదాస్పదంగా మారింది. తర్వాత సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడము ఇవన్నీ జరిగిపోయినాయి. అసలు ఇది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇది రాజకీయ లబ్ధి కోసం చేశారనేది వాళ్ళ వాదం. అసలు రాజకీయ లబ్ధి కోసం మేము చేయాల్సిన అవసరం మాకేముందండి? జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు పరిమితం చేశారు. అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు. దీంట్లో మేము రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. మా దృష్టి అంతా వికసిత్ ఆంధ్రప్రదేశ్ మీద, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ మీద మా దృష్టి అంతా ఉంది. ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వంది. ఈరోజు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్డీఏగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఒకటే చెప్తున్నా, రెజల్యూషన్ నెంబర్ 371 టీటీడీలో 22/2020లో వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు రెజల్యూషన్ నెంబర్ 371 నెయ్యికి సరఫరా చేస్తున్నటువంటి టెండర్ డాక్యుమెంట్స్లో ఎందుకు సవరణలు తీసుకొని వచ్చారు? దాంట్లో 3 సంవత్సరాలు డైరీ మెయింటైన్ చేసే కెపాసిటీ ఉండాలంటే దాన్ని 1 సంవత్సరానికి తీసుకొని వచ్చారు. 4 లక్షల ఆవు పాలు స్వీకరించే సామర్థ్యత ఆ డైరీకి ఉండాలంటే దాన్ని రద్దు చేశారు. 250 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలంటే దాన్ని 150 కోట్లు కుదించారు. ఎందుకు మీరు టెండర్లో ఇవన్నీ ఆల్టర్ చేశారు? అంటే మీ వ్యక్తుల కోసం మీరు దాన్ని కట్టబెట్టాలని చెప్పి ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి తప్పు మీరు చేసి మసి మా మీద పోయడం మంచిది కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద సిట్టుని ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో పూర్తి వివరాలు, గత ప్రభుత్వం చేసినట్టు తప్పుల్ని, మేము చేసినట్టు ఒప్పుల్ని, ఎందుకంటే ఈరోజు మేము నాణ్యమైన నెయ్యిని స్వామివారి ప్రసాదాలు మేము వాడుతున్నాం. ఆ ఎస్ వాల్యూ, నెయ్యిలో ఎస్ వాల్యూ అనేది ఉంటుంది. అది 95 నుంచి 104% ఉండాలి మంచి నెయ్యిలో. మీరు టెండర్లో ఇచ్చినటువంటి ఏఆర్ డైరీకి కేవలం 19.77% మాత్రమే దాంట్లో ఉంది. ఇప్పుడు మేము సరఫరా చేసినటువంటి నందిని గీలో 97.44 ఉంది. అంటే దాదాపు ఎంత వ్యత్యాసం ఉందో చూసుకోండి. కాబట్టి దీంట్లో కూడా కమిషన్లు కొట్టేదానికి మీరు ప్రయత్నం చేస్తారు. రాబో రోజుల్లో పూర్తి ఆధారాలతో నెయ్యి కల్తీ విషయంలో లబ్ధిదారులు, సూత్రధారులు, పాత్రధారులు అందరినీ స్వామివారి ముందు, రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఒకటి అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం ఏంటంటే గత 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలో, తర్వాత 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తేడా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి హయాంలో తిరుపతి దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందింది. ఎంతో కొన్ని చేర్పులు మార్పులు కూడా చేశామంటారు. వాళ్ళు చెప్తున్నట్టు వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారి హయాంలో తిరుమల పూర్తిగా వైసీపీ కార్యాలయంగా మారిపోయింది. అది ఒక వైసీపీ ఆఫీస్గా మారిపోయింది. ఎందుకంటే ఇన్ఛార్జీలు కూడా, అసెంబ్లీకి ఇన్ఛార్జీలు కూడా రోజువారీ టికెట్లు కేటాయిస్తూ వారు చెప్పిందే రాజ్యంగా, అసలు అర్హత లేని ధర్మారెడ్డిని టీటీడీ ఈఓగా అసలు జేఈఓ పోస్ట్ని ఫిలప్ చేయకుండా దాదాపు 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒక అధికారి చేతుల్లో టీటీడీ ఆలయాన్ని పెట్టి ఆలయాన్ని ఉన్నటువంటి పవిత్రతని దిగజార్చారు. మీరు అటువంటి సాంప్రదాయాల్ని పాడు చేశారు. మీరు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇంకా మా దగ్గర ఉండే వివరాలు భక్తులకు చెప్తే ఎక్కడ ఆందోళన చెందుతారని మేము చెప్పట్లే. కాబట్టి మేము భగవంతుడితో రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము ఏదైనా రాజకీయాలు చేస్తే నీతోనే చేస్తాం జగన్మోహన్ రెడ్డి, కానీ నీతో రాజకీయాలు చేసిన సమయం కానీ మాకు లేదు. ఈరోజు మా దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబి నుంచి బయటికి తీసుకొని వచ్చి అభివృద్ధి ప్రదేశ్గా చేయాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం తప్ప నీ గురించి ఆలోచించే సమయం మాకు లేదు. నువ్వు ఊరిగా మా గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఆరాధిస్తారు. అలాంటి తిరుమల దేవస్థానంలో ఒక పుణ్యక్షేత్రం, అది ఒక పవిత్రమైన ఇది. అక్కడ వీడియోలు తీయడాలు, రకరకాల ఒక ఇది చేస్తున్నారు. దాన్ని మీరు ఎందుకు అక్కడికి బ్రేక్ చేయలేకపోతున్నారు? నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. దువ్వాడ శ్రీనివాస్ గారు, వారు మాధురి గారు, నిన్నది ఒక ధార్మిక క్షేత్రం అండి. అది ఒక పిల్గ్రిమ్ ప్లేసు, ఫోటోషూట్ ప్లేస్ కాదు అది. మీరు ఏదైనా తీసుకుంటే ఊటీకో, కోయంబత్తూరుకో, కొడైకెనాల్కో వెళ్ళండి. మా క్షేత్రానికి వచ్చి, మన క్షేత్రానికి వచ్చి ఆ కలియుగ వైకుంఠంగా విరలితో తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో మాడవీధుల్లో సాక్షాత్ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మదేవుడు చేతుల మీదుగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి ప్రదేశంలో మీరు విచ్చలవిడిగా ఫోటోషూట్ కార్యక్రమం నిర్వహించడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో నోటీసులు ఇచ్చాము, ఆ రీల్ వస్తే డిలీట్ చేయాలా, అంతా మెత్తగా వాళ్ళకి వాన్ చేయాల్సిన అవసరం లేదు. మాకు భక్తుల మనోభావాలతో దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవరిని ఇలాంటి చర్యలు
చేసేదాన్ని కూడా భయపడే విధంగా చర్యలు ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. సార్ అదేవిధంగా ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ పార్టీలో మన ఇక్కడ కొంత నెల్లూరు జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లా కొంతమంది ఎమ్మెల్యేలు లేరనుకోండి, అయినా ఒక సిద్ధాంతపరమైన పార్టీ అయితే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రజెంట్ మద్యం షాపులు ఆయా నియోజకవర్గంలో సిండికేట్లు చేయడం మొత్తం కూటమికే చెడ్డపేరు తెచ్చే కళంకాలు తెచ్చే ఇది ఉంది. దాని మీద మీరు ఎలాంటి పార్టీ దృష్టికి తీసుకుంటారు? అవన్నీ ఏమి లేదండి, కేవలం మా ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద చేస్తున్న ఆరోపణలవి. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి వారికి చెప్పడం జరిగింది, ఎక్కడ కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా స్వేచ్ఛగా టెండర్లో పాల్గొనే దిశగా ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా ప్రతిపక్షాలు మా మీద చేసే కుట్రగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ఆదాయానికి ఎటువంటి గండిపడే ప్రమాదం లేదు. అంటే దువ్వాడ దంపతుల మాదిరిగా ఫోటో తీసుకున్నట్టు విజిలెన్స్ వాళ్ళకి ఏమైనా మీరు లేఖపూర్వకంగా లేదా రాతపూర్వకంగా ఇచ్చారా, మళ్ళీ ఇలాంటిది తప్పిదాలు జరగకుండా? విజిలెన్స్ అధికారుల దృష్టికి మేము తీసుకొని వెళ్ళాము, ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. నోటీసులకు పరిమితం కాకుండా వారి మీద కేసులు పెట్టాలి. ఈరోజు నెల్లూరుకి వచ్చాను కాబట్టి రేపు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ మీద కేసులు నమోదు చేసి తీసుకుని మేము వారి మీద టీటీడీ అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పుణ్యక్షేత్రమైన తిరుపతి తిరుమల దేవస్థానం మీద మామూలుగా నిన్న దువ్వాడ దంపతులు అక్కడ ఫోటోలు తీసుకోవడం, ఈ విధంగా చేయడం అది కరెక్ట్ కాదు. దీని మీద విజిలెన్స్ అధికారులు కూడా ఫిర్యాదు చేయడము, వాళ్ళ మీద కేసు కూడా పెడతామని కూడా భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.